ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఎస్జే సూర్య గారు నువ్వు నేను ఒకటే అంటే సో రామ్ చరణ్ చెప్తాడనమాట, నువ్వు నేను ఒకటేంట్రా, నీకు రాజకీయం తెలుసు, నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు పాస్ చేయడం తెలుసు, నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసు, నువ్వు 5 ఏళ్ళు మాత్రమే మినిస్టరు కానీ నేను చచ్చిపోయేంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్. ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. మంచి శంకర్ గారి మార్క్ అయితే కనబడింది బ్రో. ఒకటైతే నేను లేదు అది నిజంగానే ఎవరైతే బాగాలేదు అని అంటున్నారో మూవీలో ఉంది కొంచెం మనకి సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes ట్రిమ్ చేసి ఉండొచ్చు లేదా బెటర్ చేసి ఉండొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ లో కూడా ఒక 10 minutes కూడా మేడ్ ఇట్ బెటర్. కానీ మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్. మనం పెట్టిన అమౌంట్ మనకు నచ్చుతుంది. ఇప్పుడు భారతీయుడు 2 చూసిన తర్వాత నాకు శంకర్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ నాకు భారీగా తగ్గిపోయింది అనమాట. నేను ఏదో యావరేజ్ గా ఉంటుందని వచ్చినాను కానీ బట్ నాకైతే నిజంగానే చాలా బాగుంది అనిపించింది. కంపేర్ చేస్తున్నారు, పుష్ప రేంజ్ ఉందా? ఇప్పుడు పుష్పకి దీనికి కంపారిజనే లేదు. అదేంటంటే అది అవుట్ అండ్ అవుట్ ఒక కమర్షియల్ మూవీ లాగా. ఇదేంటంటే మనకు సోషల్ ఇష్యూస్ శంకర్ గారి మార్క్ ఉంటుంది. సో మంచి మూవీనే బ్రో, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్ లోడింగ్ అనమాట. మనకు కలెక్షన్స్ అంతా నాకు తెలియదు కానీ బట్ ఒక శంకర్ గారు రామ్ చరణ్ గారు మూవీ అంటే ఎలా ఉంటుంది, ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటుంది మనకు. అండ్ మెయిన్ గా ఏంటంటే బ్రో ఇంట్రడక్షన్ ఫైట్ అనమాట. RRR తర్వాత రామ్ చరణ్ గారి అంటే చిరుతా నుంచి ఉన్నప్పటికీ సో ఇంకా ఇంట్రడక్షన్స్ అంటే రామ్ చరణ్ అంటా ఉన్నారు. సో ఈ మూవీలో కూడా ఎక్సలెంట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ హెలికాప్టర్ నుంచి వచ్చే సీన్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు ఒక ఎక్సలెంట్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది ట్విస్ట్. అండ్ అదే విధంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కూడా మనకు ఓవరాల్ గా మనం శంకర్ రామ్ చరణ్ అంటే మార్క్ ఎలా ఉంటుంది అదైతే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. కొంచెం అక్కడక్కడ కొంచెం మైనస్లు ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ నేను ఇవ్వలేను బట్ ఇట్స్ గుడ్ మూవీ. హ్యాపీగా వచ్చి అందరూ చూడొచ్చు. సంక్రాంతి ఫస్ట్ హిట్. ఇంకా మనకు రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు వీళ్ళిద్దరూ వచ్చేసి ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. రామ్ చరణ్ గారు అయితే ఇంకా మూవీ పై మూవీ రంగస్థలం తర్వాత RRR తర్వాత మళ్ళీ మనకు గేమ్ చేంజర్, ఆయన యాక్టింగ్ స్టెబిలిటీ అంతా ఆయన చూపిస్తా ఉన్నారు అనమాట. ఆయన లెవెల్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు అంటే మోర్ దాన్ గేమ్ చేంజర్ ఈ మూవీ. రామ్ చరణ్ వర్సెస్ ఎస్జే సూర్య ఫేస్ ఆఫ్ లాగా ఉంటుంది. అండ్ శ్రీకాంత్ గారు కూడా మంచి క్యారెక్టర్ వచ్చిందనమాట. అండ్ రామ్ చరణ్ గారి డైలాగ్స్ కూడా, ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఎలక్షన్ కమిషనర్ గా కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్ గా కావచ్చు, IAS IPS ఆఫీసర్ గా కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తుంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ చేసిన లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ స్టామరింగ్, ఆ నత్తి ప్రాబ్లం ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్ లో ఉండే షేడ్స్ కావచ్చు, అన్ని ప్రాపర్ గా బాగా చూపించినారనమాట. అండ్ అఫ్ కోర్స్ మనకు KR అద్వాని కూడా అమ్మాయి బాగా చేసింది. అండ్ అంజలి గారు అయితే నిజంగా చాలా బాగా చేశారు. సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అంజలి గారి దగ్గర నుంచి. మనము ఓవరాల్ గా బ్రో మనకు ఇంట్రడక్షన్స్ లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుతా నుంచి మనం చూస్తాము. RRR లో అయితే నెక్స్ట్ రౌండ్ ఇంట్రడక్షన్. ఈ మూవీలో కూడా చాలా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సో మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్జే సూర్యతో చెప్తారు, రే నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు పాస్ చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు అమలు చేయడం తెలుసు, నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్వి, నేను చచ్చిపోయేంత వరకు, నేను బతుకున్నంత వరకు నేను వచ్చేసి IAS అని చెప్పే డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్కు కనబడుతుంది బ్రో. సో ఓవరాల్ గా తమన్ మంచి BGM ఇచ్చినాడు. నానా హైరాణ సాంగ్ ఒకటి మిస్ అయింది అంతే కానీ మూవీలో లేదు. ఓవరాల్ గా రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీకాంత్ గారికి మంచి రోల్ వచ్చింది. తమన్ BGM బాగుంది. శంకర్ గారు ఇస్ బ్యాక్. థ్యాంక్ యూ. అప్పన్న క్యారెక్టర్ ఎలా? అప్పన్న క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. అదే ఇందాక చెప్తా ఉన్నాను. సో చాలా బాగా రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఒక నత్తితో ఇబ్బంది పడతా తను చెప్పాలనుకుంటే మాట్లాడలేకపోతే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, తన ఆ బాధ అనేది బాగా వ్యక్తపరిచినాడు. సో ఆ బాధ అనేది ఉంటుంది స్క్రీన్ మీద బాగా పోర్ట్రే అయిందనమాట. రామ్ చరణ్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. సో అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే సన్ రామ్ చరణ్ కావచ్చు, సో ఇద్దరు యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఒకటి ఏదో మూవీ ఏదో నెగిటివ్ గా ఉంది అదే అంటున్నారు. 2 hours 45 minutes లో ఒక 20 minutes మాత్రమే స్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడే నేను చూసేసి వచ్చినాను. సో రిమైనింగ్ మూవీ అంతా బాగుంది, మనకు హ్యాపీగా బాగా నచ్చుతుంది. సంక్రాంతికి అయితే ఇదే ఫస్ట్ హిట్. రేటింగ్ నేను ఇవ్వలేను బట్ చెప్తున్నాను కదా, డెఫినెట్లీ హిట్ మూవీ.